రూపాయలు ఏం చేశారయ్యా అంటే లెక్క లేదు, పత్రం లేదు. చెప్పేవాడు, లెక్క చెప్పేవాడు కూడా లేడు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి గురించో వాళ్ళమ్మగారి గురించో ఆ కుటుంబ వ్యవహారాలు మాట్లాడటం. అరే ఈ రాష్ట్రానికి ఏం చేశారయ్యా అంటే ఎవడు మాట్లాడు. ఏంటయ్యా అంటే నెల నెల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పని చంద్రబాబు. పెన్షన్లు ఎవడన్నా ముఖ్యమంత్రి వెళ్తాడా పెన్షన్ ఇవ్వటానికి? ముసలి వాళ్ళకి, వికలాంగులకి, వితంతువులకి, ఆర్తులకి ఇచ్చే పెన్షన్లు ముఖ్యమంత్రి వెళ్ళి పంచిపెడతాడు. అదో పెద్ద దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమం, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించే కార్యక్రమంగా వీళ్ళు జబ్బలు జరుచుకుంటారు. ఇవాళ ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తానని చెప్తాడు, మీకు ఇచ్చిన హామీలన్నీ తీరుస్తానని చెప్తాడు. వాళ్ళ అబ్బాయి గారేమో మా నాన్న చెప్పిన మాటలు మేము అమలు చేయకపోతే మా కాలరు పట్టుకోండి అంటాడు. ఎన్నికల ముందు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు, మాటలు కోటలు దాటినాయి. ఇవాళ అంటాడు చంద్రబాబు నాయుడు గారు నాకేం అర్థం కావట్లేదు, ఇచ్చిన హామీలు చూస్తే భయం వేస్తుంది అంటాడు, రాష్ట్రాన్ని చూస్తే భయం వేస్తుంది అంటాడు. అప్పులు చేయడానికి మాత్రం బరిదెగిస్తున్నారు. ఈయనకంటే సంపద ఎలా సృష్టించాలి